హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. నేను ఎక్కడున్నానని మీరు పర్సన్ కాకండి, నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను నెలబల్లి విలేజ్లో ఉన్నాను. ఎందుకు ఉన్నాను అంటే మా సిస్టర్ మ్యారేజ్ అయ్యింది కదా, సో ఫిబ్రవరిలో. సో ఫస్ట్ టైం మా బావగారు నన్నైతే ఇన్వైట్ చేశారు. ఇక్కడ పాండురంగ స్వామి జాతర అయితే జరుగుతుంది. సో ఆ జాతరకైతే ఇన్వైట్ చేశారు. ఆ జాతర స్పెషల్లో ఏంటంటే అగ్నిగుండం ఉంటుంది, ఆ గుండంలో నుంచి ప్రవేశం చేస్తారు. ఎప్పుడు మనం చూడలేదు, నేను ఫస్ట్ టైం ఇలాంటిది చూడడానికి అయితే వచ్చాను బావగారు ఇన్వైట్ చేసినందుకు. సో ఇలాగ ఆంధ్ర విలేజ్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా పల్లెటూరు వాతావరణంలో అయితే మనము ఈ వ్లాగ్స్ అయితే చేస్తున్నాము. మన వ్యూవర్స్కి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ప్రతి వ్లాగ్ అయితే లాస్ట్ దాకా చూడండి. ఈ గ్రామం అనేది ఎక్కడుంది అంటే శ్రీకాళహస్తి టు నాయుడుపేట వెళ్ళే రూట్లో వస్తుంది. సో మెయిన్ రోడ్, హైవే రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. ఇప్పుడు అయితే మనము విలేజ్ లోపలికి వెళ్ళిపోదాము. ఈరోజు ఫస్ట్ డే మనము ఈ విలేజ్కి వచ్చి, సో ఈరోజు ఫస్ట్ డే ఏం చేస్తారు అంటే గ్రామంలో కంకణం అయితే కడతారు. ఎవరైతే అగ్నిగుండం ప్రవేశం చేస్తారో వారికి. ఇప్పుడైతే ఇంకా ఊర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మెయిన్ రోడ్ పక్కకే ఉన్నాము. సో ఈ మెయిన్ రోడ్ నుంచి మనము లెఫ్ట్ టర్నింగ్ చేసేసుకుంటే విలేజ్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు విలేజ్లో లోపలికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనకి ఇలాగ చిన్న సబ్వే రోడ్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు గ్రీనరీ అయితే మనకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ టైం అవుతుంది, చల్లని గాలి కూడా వస్తుంది. మార్నింగే వచ్చేసాను విలేజ్కి. సో హైదరాబాద్ కన్నా ఇక్కడ కొంచెం ఎండ అయితే తక్కువగానే ఉంది. అయితే మనము చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. చూడండి చెరువు ఎంత చక్కగా ఉందో. వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి, అటు చివర దాకా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సన్సెట్ కూడా అవుతుంది, చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది చెరువు. ఇందులో ఉమేష్ మన చేపలు ఇట్లా కూడా పడతారా? ఇంకా కొన్ని డేస్ లో పడతారు. ఇంకా వాటర్ తగ్గలేదు కాబట్టి తగ్గిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు పట్టడం. ఓకే, మన పెద్దనాన్న కొడుకు వాళ్ళు పాడింది చెరువు కూడా. ఓకే, సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, చెరువులో లోటర్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంకా మొగ్గలు వేసాయి, ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేవు. ఊర్లో ఈరోజు జాతర అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఆల్రెడీ జాతర కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసేసారు. అక్కడ ముందు సైన్ బోర్డు కనిపిస్తుంది కదా. సో ఈవినింగ్ టైంలో లైట్స్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేసేసారు కంప్లీట్ విలేజ్లో. మనమైతే విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. టోటల్గా విలేజ్లో వచ్చి 150 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తము మ్యాక్సిమం అయితే అగ్రికల్చర్ పైననే ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఇక్కడ ఈ గ్రామ ప్రజలు అయితే. ఫ్రెండ్స్, ఇది వచ్చి గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నట్టు. మ్యాక్సిమం ఇక్కడనే అందరూ చదువుకుంటారు. ఫ్రెండ్స్, విలేజ్లో అయితే పెద్ద హనుమాన్ విగ్రహం అయితే పెడుతున్నారు. ఇంకా ఇనాగ్రేషన్ అయితే చేయలేదు, ఇంకా నెక్స్ట్ మంత్ వరకు చేస్తారు అనుకుంటా. ఫ్రెండ్స్, ఇది వచ్చి మా బావ వాళ్ళ షాప్. సో ఇక్కడ షెడ్ లాగా ఉంటుంది, ఇక్కడ కిరాణం షాప్ ఉంది, అలాగే కొంచెం గోడౌన్ లెక్క కూడా ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ మొత్తం ఏంటంటే ఫామ్ హౌస్ లెక్క అన్ని చెట్లు పెట్టి పెంచుతున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటో మా బావగారు చూపిస్తారు. మా బావగారు ఛానల్ కూడా యూసీ వండర్స్ ఛానల్. ఎవరైనా యూసీ వండర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంప్లీట్గా అగ్రికల్చర్ గురించి అన్ని ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ పెడతా ఉంటారు. సో ఏమేమి స్పెషల్ చెట్లు ఇట్లా ఉన్నాయి బావగారు ఒకసారి చెప్పండి. అసలు మన ఫామ్ లో అయితే ఇది గ్రేప్స్ ట్రీ. ఇది గ్రేప్స్, ఇది గ్రేప్స్. ఈ ఇట్లా అల్లుకునేది ఉంది కదా, ఎంత గ్రేప్స్. బ్లాక్ గ్రీన్? బ్లాక్. అలానే లోపలికి వస్తే మొత్తం బనానా వేసినాం. బనానా చెట్లు అన్ని కనిపిస్తున్నాయి. బనానాలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి పండు ఒకటి కాయ. ఆల్రెడీ ఇవి పండ్లు చెట్లు, కాయ చెట్లు అటు సైడ్ ఉంటాయి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్, ఇది పింక్ వాటర్ యాపిల్ ఇప్పుడే వేస్తుంది. ఓకే. ఇంక ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. ఇది ఉసిరికాయ చెట్టు. ఇది ఉసిరికాయ చెట్టు. అది స్టార్ ఫ్రూట్. అది స్టార్ ఫ్రూట్. ఇంకా బొప్పాయ ఉంది, పపాయ, ఆడ సపోటా, ఇంకా ఇట్లా చాలానే ఉంది. మల్బెర్రీ కూడా ఉంది అటు సైడ్.
మామిడి చెట్లు కూడా చాలా ఉన్నాయి. మామిడి చెట్లు అయితే మా నాన్నకి బాగా ఇష్టం అని చెప్పి మామిడి చెట్లు చాలా వేస్తుంటారు. దాంట్లో వెరైటీస్ ఆఫ్ టైప్స్ వేసిండు. ఒకటి బంగినపల్లి, ఒకటి అంటు మామిడికాయ అంటాం, ఇవన్నీ చాలా వేసిండు. అరటి తోట లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి, నేనైతే ఎప్పుడు ఇట్లా వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇట్లా చెట్లల్లో లోపలికి వచ్చి అన్నీ చూడడం. మల్బెర్రీ ఒకటైతే కనిపిస్తుంది, మల్బెర్రీ. ఇవి ఇంకా స్టార్ట్ అవ్వలే, స్టార్ట్ అయితే ఇంకా ఇవి బ్లాక్గా అయినప్పుడు కోసుకుంది నేర్చి, ఇప్పుడైతే పులుపు ఉంటుంది బాగా. కొన్ని మొక్కజొన్న చెట్లు కూడా అయితే పెట్టారు. సో ఇప్పుడైతే కొంచెం ఎండిపోయాయి ఎండలకి. చెట్టు ఫ్రెండ్స్, ఇది మీరు నార్మల్గా తినే చెర్రీలా ఉండదు, కొంచెం పులుపుగా ఉంటుంది. కాయలు అయితే ఇప్పుడు లేవు కాబట్టి చూపించలేకపోతున్నాం. అంటే ఏ కలర్లో వస్తాయి కాయలు? ఆరెంజ్ కలర్ లో వస్తాయి, ఆరెంజ్ లో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం కాసినప్పుడు మాకు పంపిస్తా. చూసాం. నెక్స్ట్ మామిడికాయలు అయితే చాలా పెద్దగా కాశాయి. ఇది వచ్చేసి నేను 2021లో నాటాను. మహేష్ బాబు బర్త్డేకి చెట్లు నాటమని పోస్ట్ చేసిండు. నేను మహేష్ బాబు ఫ్యాన్ కావడంతో నేను ఈ చెట్టు నాటాను. ఇంకా అప్పటి నుంచి దీనికి మహేష్ బాబు మామిడి చెట్టు అని పేరు పెట్టేసిండు మా నాన్న. ఇది ఫస్ట్ టైం కాయడం. ఇప్పుడు 4 కాయలు అయితే కాసింది. బంగినపల్లి స్వీట్ దా, బంగినపల్లి. ఇది పండు అయిన తర్వాత మంచి స్వీట్ ఉంటది. ఓకే, మరి మహేష్ బాబుకి కూడా మహేష్ బాబుకి పంపించాలంటే ఇక చూడాలి కరెక్ట్ గా. ఇది ఏంది, మొత్తం వాటర్ ఉంది పక్కకేమో. ఈ సమ్మర్ లో మేము ఒక 1 month బ్యాక్ పొలాలన్నీ కోసేసినాము. ఇంకా 1 month అలానే ఉంచి ఇప్పుడు మళ్ళీ నాటుతున్నారు. ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం వరకే నాటుతున్నారు, మిగతా అంతా ఇల్లుగా అలానే ఉంది. అది మాత్రం అలా నాటరు అనమాట, వాటర్ ఉండదు కాబట్టి. సో ఇంక ఇది కొద్ది రోజుల్లో వరి నాట్లు అనేది వేస్తారు. వరి నాట్లు అనేది స్టార్ట్ చేసేసినాం. ఇప్పుడు రోడ్డుకి ఇటుపక్క అటుపక్క నాటుతున్నాం, కానీ సమ్మర్లో వాటర్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంతవరకే నాటుతున్నాం. మిగతా అంతా ఎల్లో కలర్ అలానే ఉంటుంది, అది అలానే వదిలేస్తాం బీడు మూబులాగా. మాకు ఇది అనేది 1-2 కార్లు పంట వేస్తాం ఈ నీళ్ళు ఉండే దగ్గర మాత్రం. మిగతాదంతా రైనీ సీజన్లోనే నాటాలి. సో మాక్సిమం మనకి ఇయర్లీ 2 times వస్తాయి. కానీ కొన్ని దగ్గరలో మాత్రం వాటర్ ఉండదు కాబట్టి అవి మాత్రం అలానే. ఇప్పుడు మీకు అట్లా చూస్తే అదంతా ఎల్లోగా ఉంది కదా, అది డ్రై ల్యాండ్, అది అట్లానే వదిలేస్తాం అనమాట ఈ సమ్మర్ లో మొత్తం. అటు గాని ఇటు గాని చూసినారంటే ఇంకా అక్కడికి వాటర్ సప్లై ఉండదు కాబట్టి వాటర్ సప్లై అయినంత వరకు నాటుతారు రైతులు. అట్లా ఇక్కడ సీనరీ అయితే చాలా అదిరిపోయింది ఈవినింగ్ టైం లో కదా. మొత్తం రోడ్డు మధ్యలోకి వెళ్ళి అటు చూస్తే ఇటు చూస్తే పొలాల మధ్యలో. ఎందుకంటే మీరు ఒక 2 months అలా వచ్చారంటే మొత్తం చుట్టూ పచ్చగా ఉంటది, అప్పుడు ఇంకా హైలైట్ ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, బాగుంది. మీ విలేజ్ అయితే చాలా నచ్చింది నాకు. మంచి పల్లెటూరు వాతావరణంలో చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ అవుతున్నాయి కాబట్టి మన ఆవులు కూడా ఇంటికి బయలుదేరుతున్నాయి. సో ఇక్కడైతే ప్యూర్ మిల్క్ కూడా దొరుకుతుంది. మనకి హైదరాబాద్ మిల్క్కును ఇక్కడ దొరికే మిల్క్ చాలా తేడా ఉంది. హై దీనికి మాత్రం అక్కడికి ఇక్కడ మొత్తం మ్యూజిక్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే కంప్లీట్గా ఇక విలేజ్ లోపలికి అయితే వచ్చేసాం. చూడండి, లైటింగ్స్ కూడా ఆన్ చేసేసారు. ఇక చీకటి కూడా కావస్తుంది. ఇక ఇప్పుడు ఈవినింగ్ టైంలో అందరూ ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. సో మన ఉమేష్ బావ వాళ్ళ ఇల్లు కూడా టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంది. ఫ్రెండ్స్, ఇదే మా బావగారి ఇల్లు. సో ఈ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది అనుకుంటాను. సో ఈ ఫ్రంట్లో ఏంటంటే మనకి ఆవులు అవన్నీ ఇక్కడ కట్టేస్తారు. మళ్ళీ బ్యాక్ సైడ్లో 3 bedroom కింద ఉంది. పైననేమో డబల్ రూమ్స్ సపరేట్గా వేశారు. పైన సోలార్ కూడా పెట్టించారు. మా బావగారికి కరెంట్ బిల్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, మీరు కూడా సోలార్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఉమేష్ బావకి అయితే మెసేజ్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు. ఇది కంప్లీట్గా ఇల్లు. ఫ్రెండ్స్, మా అత్తమ్మని అయితే పాలు అయితే పిండుతుంది ఈవినింగ్ టైంలో. చూడండి, మీరు ఎప్పుడు చూసి ఉండరు పాలు పిండడం. నేను కూడా ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను మన ఛానల్లో. ప్యూర్ మిల్క్ చూపిస్తాను మీకు ఇప్పుడు, కౌ మిల్క్. పల్లెటూర్లలో ప్రతి ఒక్కరింట్లో ఒక ఆవునైతే ఖచ్చితంగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఇక్కడ పాలు అనేది కొనం. ఒకవేళ కొనాలనిపించిన ప్యాకెట్ పాలు అయితే అస్సలు తాగం. మా పక్కన ఇంట్లో ఎవరి దగ్గర పాలు తీస్తుంటే వాళ్ళ పాలే తీసుకుంటాం. ఇదైతే మన ఇంట్లో వచ్చేసి ఒక 5 years నుంచి ఉంది. ఇది మేము మాత్రం మా ఇంట్లో వాడికి మాత్రం పెట్టుకుంటున్నాం. ఎక్కడ మేము పాలు కూడా ఏ డైరీకి కూడా పోయట్లేదు. పాలు పిండడానికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అది అలవాటు ఉన్న వాళ్ళే చేయగలుగుతారు, కొత్త వాళ్ళకైతే చాలా కష్టం.
ప్యూర్ మిల్క్. నురుగా చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఉమేష్ మనకి రోజుకి ఈ ఆవు వచ్చేసి 4.5 లీటర్ ఇస్తుంది. ఇది నాటావు అందుకని తక్కువ ఇస్తుంది. ఇది పొద్దున్న 2.5, సాయంత్రం 2 లీటర్స్ ఇస్తుంది. ఇదంతా మన వాడికే వాడుకుంటాం. ఫ్రెండ్స్ ఆల్రెడీ టెంపుల్ దగ్గర అయితే భజన స్టార్ట్ అయిపోయింది. సో భజన ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఈరోజు అయితే ఫస్ట్ డే కంకణం అయితే కట్టుకున్నాడు మా బావ చూడండి. సో ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మనము నిప్పుల గుండం ఎలా నడుస్తాడు ఏంటి అనేది రేపు చూపిస్తాను. తప్పకుండా ఈ సిరీస్ అయితే చూడండి. ఈ 2 వ్లాగ్స్ అయితే తప్పకుండా చూడండి. చూసినంతా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. హలో పులి అనివెత్తరెడ్డి కాపరపల్లి మోమలపల్లి శ్రీ కోడగంగ స్వామి అగ్నిగోళ సందర్భంగా 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ కోడగంగ స్వామి సర్వదా రక్షించుగాక. ఎనమల్లి రామాంజనేయ రెడ్డి
ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ కూడా చేయండి. ఇంకా అన్ని కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా ఫైనల్గా అయితే దేవునికి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడనే దేవుని ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా ఊర్లో అయితే భోజనాలు కూడా పెడుతున్నారు నైట్లో. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి భోజనం కూడా కంప్లీట్ చేసుకుంటాము. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊరంతా వసంతాలు అయితే చేసుకుంటారు. వసంతాలు అంటే మెయిన్గా ఏంటంటే ఇలాగ దేవుణ్ణి అయితే ట్రాక్టర్లో పెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటి ముంగటి నుంచి అయితే దేవుడు వెళ్తారు. సో ప్రతి ఒక్కరు కూడా హారతి, అలాగే వాటర్లో పసుపు వాటర్ అలాగే కుంకుమ వాటర్ 2 తీసుకొని వచ్చి ఈ ట్రాక్టర్ ముందు అందరూ మీదనైతే పోసుకుంటారు, చల్లుకుంటారు. లైక్ హోలీ, మన సైడ్ హోలీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటారు అన్నట్టు. ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే మా బావ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసింది. సో మా అత్తమ్మ, బావ అందరూ అయితే వచ్చి దేవునికి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. అలాగే వాటర్ కూడా మా అత్తమ్మ పిల్లలకైతే ఇచ్చింది, చక్కగా పోసేసుకుంటున్నారు. నేనైతే ఎప్పుడు ఇలాగ 3 days ఇలాంటి విలేజ్ అట్మాస్ఫియర్లో అయితే స్పెండ్ చేయలేదు. సో మా బావ గారికి అయితే చాలా థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో మేమైతే ఇలాగ ఫ్యామిలీతోని అందరం వచ్చి చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. ఈ పాండురంగ స్వామి ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేలబల్లి విలేజ్ని అయితే అంతా కవర్ చేశాను నేనైతే. అలాగే నేలబల్లి ప్రజలు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఇచ్చినందుకు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.